నారాయణ పరబ్రహ్మ సర్వనారాయణ నారాయణ సర్వం దృశ్యతే సృజతే అంతర్బహిస్తదంతరం వ్యాఖ్యనారాజనస్థిత అనంతముద్యజం కవిగౌ సముద్రేతం నిస్తజంభవం పద్మకోశ ప్రతీకాదం అదో విశ్యాగస్యాంతేనాభ్యాం ప్రతిష్టతి బాలమాలాకులం భాగే విశ్వస్యాయ ధనం మహతో సంతతగో వినాభిత్వరం పద్యాకోశం తస్యాంతే సుజగం ప్రతిష్ఠితం తస్య మధ్యే అక్షంతలు తీసుకో భీమారసూకమస్తన్మే భీమాభాస్మత్యలోకమా తస్యాస్మిహాయా మధ్యే మహమాత్మా వ్యవస్థితః సబ్రహ్మససి భక్తావిస్తేంద్రస్తోక్షరం పరమస్మరాణం రాజాధిరాజాయ ప్రసంజసాయినే నమో వై శ్రవణాయ విద్మహే సమే కామాయ మహ్యం కామే సర్వ వై శ్రవణో దదాతు మే రాజ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుషో నమః అంతఃశరది భూతేషు గుహాయాం విశ్వభూతిషు సంయజ్ఞస్వం మహత్కారం సమిత్రస్వం రుద్రస్వం విశ్వస్వం బ్రహ్మత్వం ప్రజాపతి తదదాభః భూత్యో ధీరసోత్వం బ్రహ్మభూర్భువస్సు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపరబ్రహ్మణోజటబ్రహ్మాదికోణేస్తు లక్ష్మీ క్షీరసముద్రాజతయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తమేవ మహిళాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందరగాం చరత్తరేవముద్రవిధికలగాధాం వాత్రైలోక్యసుకృతిమే సదస్యాం వందేముక్తప్రియాం సిద్ధలక్ష్మీర్మోదలక్ష్మీర్తే లక్ష్మీ సరస్వతి శ్రీయలక్ష్మీర్మలక్ష్మీ సర్వసన్నా మమసర్వ పరానుసోనాగ విష్ణు రామగరిహంతి కమలాసంతాం బాలాక్రమణ జగదీశ్వరీతాం సర్వమంగళమాంగళ్యే శ్రీరామసంగే శరణ్యేత్రిమగే వినాయకమోతుదే ఆదేవే దత్తహేశ్వరీర్మై తద్వాచ్యే ప్రచోదయాత్ కాజ్ఞానాయ దత్తహే నిర్మాణ్యే పరమాత్మ ప్రచోదయాత్ ప్రణోయేతి సర్వదేవాయ వస్తాదితి దేవాయ విద్యవత్ సాయినాథ దత్తహే శ్రీవాసాయ భూమి తన్న సర్వ ప్రచోదయాత్ శ్రీ సాయినాథ హరే నమః సువర్ణవస్త్ర పుష్పాభ్యయం సమర్పయామి ఆ స్వామివారికి చేసి నమస్కారం చేయండి. ఇంకొకసారి అక్షతం తీసుకుని మీరు నిల్చున్న చోట తిరగడానికి వీలుగా ఉంటే తిరగడం, లేదంటే నమస్కారం చేసుకోండి. అలాగే వచ్చి వెనక జరుపుని తిరగచ్చు. కూర్చోండి. ఎవరి మయా దేవ స్థాపితం పురః స్తవ తేన మే సఫల వాప్తి భవేత్ జన్మని ఆ ఫలాన్ని చక్కగా చేతితో పట్టుకుని ఈ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు ఎప్పుడు చక్కగా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తీరాలని చెప్పి నమస్కారం చేసుకుని ఆనవాలుగా పెట్టుకోండి. అంటే ఇక్కడ దంపతియుక్తంగా కూర్చోలేదు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. దంపతులుగా కూర్చుంటే కొంచెం మళ్ళీ అటు పెట్టుకుంటే గమనం ఒకరికొకరు మారుతుంది. నమస్కారం. ఓం యస్య స్మృత్యాజనామగ్రహ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే నమఃశివం. నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సాయి నాథ మయా దేవ పరిపూర్ణం నమస్తుతే. వ్రత కథలు చదువుతారు, చక్కగా శ్రద్ధగా వినండి. నక్షత్రం చేతితో పట్టుకోండి. ఇక్కడ గోపిగా ఒకటే కొట్టుకుంటారు, అక్షతం చేతితో పట్టుకోండి. నలగలకి నాచుకోకరైతే అలా పట్టుకుని ఉండండి సరిపోతుంది. మహాభక్తుల శ్రీ సాయి సత్యపదలో పరమభక్తు సరిపదతో జరుపుకొనుచున్న మీకు నా శుభాశీస్సులు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సత్యనారాయణ సద్గురు శ్రీ సాయినాథ మహారాజు సర్వనామమే ఎవరైతే భక్తి శ్రద్ధతో ఓర్పు నిష్ఠతో శ్రీ సాయి సత్యప్రభువు జరుపుకుంటారో వారికి సాయినాథ సర్వకామ్యములు పరబ్రహ్మ ప్రధానాన్ని అనాయాసంగా అందుకోగలుగుతారు. అంటే అంతెందుకు వారికి వ్యాపారాలు రెండు పుష్కలంగా లభిస్తాయని అని పూర్వజన్మలు శ్రీ సాయి సత్యప్రభువు ప్రత్యేక భక్తి శ్రద్ధతో లేదా భక్తులను ఈ విధంగా తెలియజేస్తున్నారు. పూనా జిల్లా నారాయణరావు నివాసి అయిన భీమాజీ పాటిల్ కులమతాలు గోత్రాలు తల్లిదండ్రులు ఎవరు ఏమిటి ఇవన్నీ వరుసలో సహజంగా జనించే సాధారణ ప్రశ్నలు. వీటికి సమాధానాలే లేని నిగూఢన జన్మమూర్తిదా చిద్రూపం ఖండోబా దేవాలయ పూజారి మహత్సావకి ఆయే సాయి అనే వరకు పిచ్చివాడిగా ఫకీరుగా ఉన్నదిగా ఎందరో నిరసిస్తే కొందరు మాత్రం సిద్ధ పురుషుడిని శరణ పొందారు. ఆ రోజుల్లోనే 16 సంవత్సరాల బాలుడిగా అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకా షిరిడిలో అడుగుపెట్టిన ఈ వ్యక్తి హిందువులు ఖండోబా దేవాలయంలో అడుగుపెట్టరాదని నిరసిస్తే సరే మీరే నా దగ్గరికి రండి అంటూ తన ఊళ్ళోని శిథిల మసీదులో అడుగుపెట్టి కాలక్రమేణా ద్వారకామయ్య అన్న పేరుతో భక్తులను స్వర్గధామంగా చేసి ఆనాడు వందలాది మందిని ఈనాడు లక్షలాది మంది తన చెందుకు రప్పించుకుంటున్న ఆ వ్యక్తి షిరిడి సాయిగా ప్రజలలో గుర్తించారు. భక్తులు పూజించి తమ సర్వస్వంగా తలచి ఆయన కరుణా సముద్రంలో కాలంగా కలిసిపోయారు. పరమ భక్తాగ్రణి తులసీదాస్ అన్నట్లు రాముడు ఆ రోజుల్లో ఏ కొందరిని ఇచ్చి బాబాను చేసి తగ్గించుకున్నారు. ఆచరించి ఆరాధించి భక్తులకు ఆచరించినట్టు చేసి సన్మార్గాన్ని సమర్థకుడు సాయినాథగా మహారాజు తహసీల్దార్ నానాసాహెబ్ చందోర్కర్ బాబా సిద్ధపురుషుడే తప్ప సంస్కృత విజ్ఞానం లేదన్న తరుణంలో భగవద్గీతపై తనకు గల ఆధిక్యాన్ని సాధికారికంగా నిరూపించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ మహారాజుకి జై అని సమర్థుడు సర్వజ్ఞుడు సద్గురు సాయి తన దర్బారులోని భక్తులనే కాక ప్రపంచంలో ఎక్కడ ఏ బాగా ఉన్నవారే సరే వారిని తన దగ్గర రప్పించుకుంటూ తన భక్త చెబుతూ మరొక భక్త జనలక్షణ తన దేవుని ఆ కర్తవ్యాన్ని విస్మరించి మరలేని నిర్ధారించారు. అలా వెనకాలండి ఇంకా వెనకాలండి ఇలాగ అటు ఇటు ఉండండి అమ్మ అటు ఇటు ఉండండి అటు ఇటు ఉండండి. సాయి క్షణంలో తుఫాను నుండి గ్రామస్తులను రక్షించి ప్రత్యక్ష దైవంగా పూజించబడ్డారు. సాయిలో అద్భుతాలైతే ఆయన చెప్పే రీతిలో మహాద్భుతాలు సూటిగా భక్తులు హృదయంలో నాటుకునేవాళ్ళని వీలుగా కానీ ఆ కఠినమైన మాట్లాడేవారు. సాధారణంగా మూడో వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం సాయి గల ప్రత్యేక లేదు. సాయి ఉపపత్రాల గురించి అడిగిన ఆలోచించిన